అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకున్నానని అనుకుంటున్నాను. మా వరలక్ష్మి వ్రతం ఈసారి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూస్తారు. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉందండి. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. వరలక్ష్మి వ్రతం అంటేనే పట్టు చీరలు, ముగ్గులు, నగలు, పిండి వంటలు ఇవన్నీ ఉండాల్సిందే కదా! ముగ్గులైతే నాకు చాలా ఇష్టము. అందుకని అయితే నార్మల్‌గా ప్రతి ఫ్రైడే వేసుకుంటాను. ఈరోజు పండగ కాబట్టి కొంచెం స్పెషల్‌గా అయితే వేశాను. ముందుగా అయితే మార్నింగే లేచేసి స్నానం చేసి శనగలు అండ్ వడకి అయితే నానబెట్టుకున్నానండి. ఈసారి పువ్వులు కూడా మాకు బాగా దొరికాయి. ఇలా పండగలకి మాత్రమే మల్లెపూలు, మాల అవన్నీ కూడా ఆర్డర్ చేస్తాను. దాదాపు పువ్వులకే నాకు ఒక $100 to $150 అయిపోతుంది. అలంకారము, పూజా సామాన్లు క్లీనింగ్ అన్నీ కూడా నేను ఆ రోజే చేసుకుంటాను. ముందు రోజైతే అస్సలు చేయను. అందుకే రావుకాలం పోయేలోపు పసుపు వినాయకుడిని అయితే పెట్టేసుకొని తర్వాత అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకున్నానండి. ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నాను. దేవుడి విగ్రహాలు కూడా బేకింగ్ సోడా వేసేసి గ్యాస్ మీద పెట్టేసి క్లీన్ చేస్తున్నారు. అది ఎంత మాత్రం కరెక్టో మీరే ఒకసారి ఆలోచించండి. నాకైతే అస్సలు అలా ఇష్టం లేదు. నేను పీతాంబరి కూడా యూజ్ చేయను దేవుడి విగ్రహాలకి. కేవలము శనగపిండి, పసుపు కలిపి కానీ మనం చక్కగా దేవుడి విగ్రహాలు క్లీన్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగా క్లీన్ అవుతాయండి. నేను ఈ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా జాన్స్ ఫ్యాబ్రిక్స్ అనే స్టోర్‌లో తీసుకున్నాను. మీరు కానీ ఒకసారి నా లాస్ట్ వీడియో కానీ చూసుంటే మీకు అర్థమవుతుంది. ప్రతి సారితో కంపేర్ చేస్తే ఈసారి నేను అలంకారం, డెకరేషన్ చాలా తక్కువే చేశానని చెప్పాలి. లాస్ట్ ఇయర్ అయితే నేనైతే చాలా బాగా చేసుకున్నాను. కానీ ఈసారి ఏంటంటే మాలలు, మల్లెపూలతో చక్కగా అయితే అలంకరించుకున్నాను. అమ్మవారిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కలశం పెట్టుకునేదానికి పూజ చేసుకుంటున్నాను. మనం ఏ చెంబుకైతే కలశం పెట్టాలనుకుంటున్నామో ఆ చెంబుకి పసుపు, కుంకుమ పెట్టుకొని దానికైతే ఇలా పసుపు కొమ్ము కట్టుకోవాలి. దానిలో కొంచెం వాటర్ పోసుకొని యాలకులు, లవంగాలు, కొంచెం దక్షిణ, అక్షితలు కూడా వేసుకొని ఇప్పుడు మనం గంగ పూజ చేసుకోవాలి. పసుపు, కుంకుమ వేసుకుంటూ గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటూ మనం ఈ పసుపు ఈ గంగ పూజ చేసుకున్న తర్వాత మనం కావాల్సిన కొబ్బరికాయ తర్వాత బ్లౌజ్ పీస్ పెట్టుకొని అయితే ఈ కలశ పూజ అయితే చేసుకోవాలండి. ఈ కలశంతో పాటు మేము రెగ్యులర్గా నిత్య పూజలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని కూడా ఇలా తామర పూలు అయితే పెట్టుకొని 5 తోరాలు అయితే చేసుకున్నాను. 5 తోరాలకి 9 ముడులు, 9 పోగులు, 9 ముడులు వేసుకొని ఒకటి అమ్మవారి దగ్గర, ఒకటి నాకు, మా పాపకి, ఇంకెవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకైతే ఈ 2 తోరాలు అయితే ఇచ్చాను. సో ఇలా అయితే అమ్మవారి పూజ అయితే చక్కగా జరిగింది. ఈ అమ్మవారి ఫేస్కి అయితే ఒక స్టోరీ ఉందండి. నార్మల్గా నా దగ్గర వెండిది కూడా ఉంది. కానీ ఈ ఫేస్ ఏంటంటే చాలా కళగా ఉంటుంది. అండ్ ఇది మా అమ్మమ్మ కాశీ నుంచి తీసుకొచ్చారనమాట. అందుకని ఎన్ని వెండి ఉన్నా కూడా నేను ఎవ్రీ ఇయర్ ఈ అమ్మవారిని అయితే పెట్టుకుంటాను. దాంతోపాటు మనము మనకి ఏదైనా నగలు ఉన్నప్పుడు ఆ నగలన్నీ కూడా అమ్మవారికి అలంకరిస్తాము. పత్తితో కూడా ఒక మాల చేసి అయితే అమ్మవారికి వేస్తాము. ఇలా మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ కూడా చక్కగా కొత్త చీర కట్టుకొని లలితా సహస్రనామం చదువుకున్నాను. ఇంకా ముత్తైదువులు పేరంటానికి వస్తారు కదా, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఇలా నా తాంబూలం అయితే రెడీ చేసుకున్నాను. ఈ శారీ నేను ఇషా ఎథ్నిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో ముత్తైదువుల కోసం అయితే ఇలా తాంబూలం రెడీ చేసుకున్నాను. అందరూ ఇచ్చేదే పండ్లు, పసుపు, కుంకుమ తర్వాత శనగలు కూడా మనము ఈ వరలక్ష్మి వ్రతానికి ఎక్స్ట్రాగా ఇస్తాం కదా, దాంతోపాటు ఒక గిఫ్ట్ ఐటెం కూడా ఇచ్చాను. సో ఈ జూట్ బ్యాగ్స్ నేను డాలర్ ట్రీలో తీసుకున్నానండి. సో ఇలా అయితే నా తాంబూలం రెడీ అయిపోయింది. నెక్స్ట్ డే కూడా అమ్మవారికి చక్కగా మహానైవేద్యం పెట్టుకున్న తర్వాత మేము ఈవినింగ్ హ్యూస్టన్కి వెళ్తున్నాము. సో అందుకని అయితే మార్నింగే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని 4 o'clockకి బయలుదేరామన్నమాట. అందుకని మార్నింగే అమ్మవారికి నైవేద్యం అది పెట్టేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసేసుకున్నాను. హ్యూస్టన్కి ఎందుకు వెళ్తున్నాము అంటే స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అంటే 90 feet హనుమాన్ టెంపుల్ చిన్నజీయర్ స్వామి గారు వచ్చి 4 days ఉండి హోమాలు అవన్నీ కూడా చేసి ఇక్కడ హ్యూస్టన్లో షుగర్ ల్యాండ్ అష్టలక్ష్మి టెంపుల్లో అయితే ప్రతిష్టాపన చేస్తున్నారు. సో దానికోసం అయితే మేము హ్యూస్టన్కి వెళ్తున్నాము.
సో 4:00 అయితే మేము హ్యూస్టన్‌కి బయలుదేరాము. ఆ రోజు ఏంటంటే మేము వెళ్ళిన రోజు స్వామివారి పాదుకలు అంటే రామ పాదుకలు ఇచ్చి అందరి చేత అయితే పూజ చేయిస్తున్నారు. సో అందుకనైతే మేము సాటర్డే, సండే అక్కడే ఉన్నామండి. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అనేది ఏంటంటే నార్త్ అమెరికాలోనే టాలెస్ట్ స్టాచ్యూ అనమాట హనుమాన్‌ది. ఇది చిన్నజీయర్ స్వామి గారు చాలా ప్రెస్టీజియస్‌గా అండ్ చాలా కష్టపడ్డారు దీని గురించి. ఇది శంకుస్థాపన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేమైతే చూస్తున్నాము. దానికోసము ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని అయితే చాలా బాగా అయితే చేశారు. ఇది హనుమాన్ రాముడిని, సీతని కలిపిన దానిలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు కాబట్టి దీన్ని స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అన్నారు అని చెప్పి అప్పుడైతే స్వామివారు చెప్పారు. ఇలా స్వామివారే ఎంతమంది ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆయనే దగ్గరుండి అందరికీ అయితే ఈ పాదుకలైతే ఇచ్చారు. అండ్ కొంతమంది స్పాన్సర్‌షిప్ చేసిన వాళ్ళకేంటంటే హనుమాన్ విగ్రహం కూడా ఇచ్చారండి. లాస్ట్ టైం మేము సీతారాముల కళ్యాణం చేసుకున్నప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమాన్ విగ్రహాలైతే తీసుకున్నాము. సో ఈసారి ఏంటంటే మేము జస్ట్ పాదుకలే తీసుకొని పాదుకల పూజ అయితే పార్టిసిపేట్ చేస్తాము. ఎంతమంది అసలు ఇంతమంది ఇండియన్స్ ఉన్నారా అని అనిపించిందండి ఆ ఈవెంట్‌కెళ్ళినప్పుడు. చాలా బాగా చేశారు. అసలు ఎవ్వరికీ ఎలాంటి ఇన్‌కన్వీనియన్స్ అయితే లేదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా స్వామివారి శిష్యులు, వాలంటీర్స్ దగ్గరుండైతే చాలా బాగా చూసుకున్నారు. త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. హృషికేశాయ నమః. ఇది చాలా పెద్ద ఫెస్టివల్ లాగా ఏదో ఇంట్లో జరిగిన ఈవెంట్ లాగా అయితే అనిపించింది. అందరూ కలిసి చాలా బాగా చేశారండి. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వామివారు ప్రతి స్టెప్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళ దగ్గర అయితే ఈ పూజ చేయించారు. సో నెక్స్ట్ డే ఏంటంటే చూసారు కదా, ఈ విగ్రహం అయితే ప్రతిష్టాపన అయిపోయింది. మీరిక్కడ చూస్తున్నారు కదా, స్వామివారు కొంతమంది శిష్యులు అయితే హనుమాన్ అంటే 90 ఫీట్ హనుమాన్ హెడ్ దాకా వెళ్ళి అక్కడ పూజ చేసి తర్వాత కొబ్బరికాయ అవన్నీ కూడా కొట్టి తర్వాత ఒక మాల కూడా హనుమాన్ చేతులకైతే వేశారు. ఇక్కడ మీకు మాల కనిపిస్తుంది. సో క్రేన్‌లో అయితే వెళ్ళి పూజ చేశారనమాట. అసలు రియల్‌గా చూస్తుంటే ఎంత బాగుందంటే మీరు కంపల్సరీగా హ్యూస్టన్ ఏరియాలో కానీ ఉంటే అష్టలక్ష్మి టెంపుల్‌లో ఈ విగ్రహం అయితే ఉందండి. కంపల్సరీగా విజిట్ చేయండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. లక్ష్మీదేవితో పాటు నారాయణుడు కూడా ఉంటారు. చాలా బాగుంటుందండి. ఈ ఈవెంట్ ఇన్ పర్సన్ వెళ్ళి చూసినందుకైతే మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. స్వామివారిని కలవటం కూడా మాకెంతో అదృష్టంగా అనుకుంటున్నాము. పూజలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, తర్వాత వాలంటీర్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ హనుమాన్ లాకెట్ అయితే ఇచ్చారు. మా హస్బెండ్ పూజలో పార్టిసిపేట్ చేశారు కాబట్టి మా హస్బెండ్‌కి కూడా ఈ లాకెట్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ డే రాఖీ ఉంది కదా, సో రాఖీ కోసం అయితే ఇలా రాఖీలకన్నిటికీ కూడా లక్ష్మీ అష్టోత్తరం చేశాము. మా పాప ప్లస్ మా మరిది వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరున్నారు. వాళ్ళు వీళ్ళ కోసం మా బాబు కోసము కొరియర్ చేశారనమాట. సో ఆ పిల్లలైతే రాఖీ ఫెస్టివల్ కూడా చక్కగా జరుపుకున్నారు. సో ఈ వీడియో ఇంతతో స్టాప్ చేస్తున్నానండి. మీరు కానీ ఈ హ్యూస్టన్ ఏరియాలో కానీ ఉన్నా లేదంటే కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇది. అసలు అంత బాగుంది. వీడియోలో కన్నా కూడా డైరెక్ట్‌గా చూస్తే మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చి యూజ్ అయింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి కామెంట్స్‌తో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఇండియాలో ఉండే వాళ్ళ కోసము ఈ వీడియో అయితే నేను నాకు తెలిసినంత వరకు షూట్ చేశాను. మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు అను వ్లాగ్స్.